హాయ్ ఫ్రెండ్స్, నేను విలక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్. చాలామంది అయితే ఒక డౌట్ అయితే అడుగుతూ ఉంటారు. అదేంటంటే, ఎందుకు సెలీనియం విత్ జావా కాంబినేషన్లో ఎక్కువ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి? వై నాట్ అదర్స్? సెలీనియం విత్ పైథాన్, సెలీనియం విత్ సి షార్ప్, సెలీనియం విత్ జావా స్క్రిప్ట్, ఆ కాంబినేషన్లో ఎక్కువ జాబ్స్ ఎందుకు ఉండవు? వై సెలీనియం విత్ జావా ఓన్లీ ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి? ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళని ఎక్కువగా హైర్ చేస్తుంటాయి సాఫ్ట్వేర్ కంపెనీస్, ఎందుకు? సో ఈ క్వశ్చన్స్కి బెస్ట్ ఆన్సర్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మనం మెయిన్ టాపిక్లో ఎంటర్ అయ్యే ముందు మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్ us స్టార్ట్ ద మెయిన్ టాపిక్. ఎందుకు సెలీనియం విత్ జావా కాంబినేషన్లో ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో? నేనైతే కొన్ని రీజన్స్ అయితే చెప్తాను. అవి అందరికి తెలిసిన రీజన్సే. ఎందుకంటే సెలీనియం అనేది ఫ్రీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఓకే, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది అందరికి తెలిసిన ఫీచరే, అందరికి తెలిసిన రీజన్. ఫస్ట్ మీకు అసలు సెలీనియం ఆటోమేషన్ అనేది మీకు చెప్తానండి. సో సెలీనియం అనేది ఒక ఆటోమేషన్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటారు, ఆర్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ అంటారు. సో ఇది ఎందుకు ఇచ్చేస్తారంటే, ఏదైతే వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయో ఆర్ వెబ్ యాప్స్ ఉన్నాయో వాటిని ఆటోమేషన్ వేలో టెస్ట్ చేయడానికి మనము ఈ సెలీనియం ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ని యూజ్ చేస్తాం. సెలీనియంకి ఇంకొక మెయిన్ ఫీచర్ కూడా ఉంది. అదేంటంటే, ఇట్ సపోర్ట్స్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, సో విండోస్ సపోర్ట్ చేస్తుంది, లైనక్స్ సపోర్ట్ చేస్తుంది, యూనిక్స్ సపోర్ట్ చేస్తుంది, అలాగే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్కి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా సపోర్ట్ చేస్తుందండి. అదేవిధంగా మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఈ సెలీనియం అనేది సపోర్ట్ చేస్తుంది. లైక్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్, సి షార్ప్, జావా స్క్రిప్ట్. ఓకే, ఇలాగ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకొక మెయిన్ ఫీచర్ కూడా మనం చెప్పవచ్చు. అదేంటంటే, సెలీనియం ఆటోమేషన్ టూల్ ఈజీగా ఇంటిగ్రేట్ అవ్వచ్చు థర్డ్ పార్టీ అప్లికేషన్స్తో. థర్డ్ పార్టీ అంటే లైక్ టెస్ట్ఎన్జీ ఫ్రేమ్వర్క్, ఆర్ జేయూనిట్ ఫ్రేమ్వర్క్, ఆర్ ఎనీ అదర్ ఫ్రేమ్వర్క్స్తో ఈజీగా ఇంటిగ్రేట్ అవ్వచ్చు అండి. అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. బట్ ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే, ఎందుకు సెలీనియం విత్ జావా కాంబినేషన్లోనే ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి? మెయిన్ రీజన్ ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మెయిన్గా కూడా అన్ని వాళ్ళ కంపెనీస్లో వాళ్ళ సిస్టంలో బిల్ట్ ఉన్నది జావా టెక్నాలజీ అండి. సో మ్యాక్సిమం ఆఫ్ ది అప్లికేషన్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్ దే ఆర్ డెవలప్డ్ యూజింగ్ జావా టెక్నాలజీ. సో అందువల్ల అన్ని కంపెనీస్ కూడా, అందువల్ల మ్యాక్సిమం ఆఫ్ ది సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎవరికైతే సెలీనియం విత్ జావా కాంబినేషన్లో స్కిల్స్ ఉంటాయో, ఎవరైతే ఎక్స్పర్ట్ అయి ఉంటారో, కోర్ జావా టెక్నాలజీ తెలిసిన వాళ్ళు అండ్ కోర్ జావా ప్రోగ్రామింగ్ ఎవరైతే రాయగలరో, కెన్ ఏబుల్ టు రైట్ సెలీనియం ఆటోమేషన్ టెస్ట్ స్క్రిప్ట్స్ యూజింగ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అలాంటి క్యాండిడేట్స్ కోసం ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ సెర్చ్ చేస్తున్నాయి అండ్ హైర్ చేసుకుంటున్నాయి. అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అండి. సో చాలా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అయితే జావా టెక్నాలజీ బేస్ చేసుకొని డెవలప్ చేసినాయండి. అవి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కావచ్చు, వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ కావచ్చు, ఆర్ మొబైల్ అప్లికేషన్ కావచ్చు. అందుకని మీరు రీసెంట్గా చూస్తుంటారు, ఎవరైకైతే సెలీనియం విత్ జావా కాంబినేషన్లో స్కిల్స్ ఉన్న వాళ్ళకి, వాటితో పాటు మొబైల్ ఆటోమేషన్ టెస్టింగ్ కూడా ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ కాల్స్ వస్తున్నాయండి. ఇది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మొబైల్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ అంటే యాపిఎం. ఎవరికైతే సెలీనియం ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ విత్ జావాతో పాటు యాపిఎం ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందో, మొబైల్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, వాళ్ళకి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే కంపెనీస్ కూడా ఎవరైతే మల్టీ టాస్క్ చేయగలుగుతారో వాళ్ళని హైర్ చేసుకుంటున్నాయి ప్రజెంట్ ఉన్న ఐటీ మార్కెట్లో. అంటే ఇక్కడ సెలీనియం విత్ జావా అండ్ టెస్ట్ఎన్జీ అండ్ కుకుంబర్ టూల్, ప్రొటెక్టర్ అండ్ యాపిఎం టూల్. సో ఎవరైతే వెబ్ బేస్డ్ ఆటోమేషన్ టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ యాజ్ మొబైల్ ఆటోమేషన్ టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అండ్ వాళ్ళని ఎక్కువ హైర్ చేసుకుంటున్నాయి కంపెనీస్. ఓకే, సో అందువల్ల మీకు కానీ టైం ఉంటే సో మొబైల్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ కూడా నేర్చుకోండి. మీరు కానీ సెలీనియం విత్ జావా కాంబినేషన్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అండ్ నేర్చుకుంటున్న వాళ్ళు కూడా. నేను ఒక బోనస్ పాయింట్ కూడా చెప్తానండి. ఎవరైతే సెలీనియం విత్ జావా కాంబినేషన్లో ఎక్స్పీరియన్స్ ఉంటుందో మీరు ఈజీగా ఎస్డెట్ జాబ్కి స్విచ్ అవ్వచ్చు ఫ్యూచర్లో. మీకు వన్స్ ఒక 5 years ఆర్ 6 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ సెలీనియం విత్ జావా కాంబినేషన్లో వచ్చిందంటే, మీరు ప్రోగ్రామింగ్లో మంచి ఎక్స్పర్ట్గా అయ్యారంటే, మీరు కోడింగ్లో మంచి ఎక్స్పర్ట్ అయ్యారంటే మీరు హ్యాపీగా ఎస్డెట్గా స్విచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎక్కువగా ఎవరికైతే టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో కంపెనీస్ వాళ్ళని హైర్ చేసుకొని ట్రై చేస్తుంటాయి.
ఇది ఎందుకు చెప్తున్నా అంటే మంచి కెరీర్ గ్రోత్ కావాలంటే, మంచి ప్యాకేజ్ కావాలంటే మీరు కన్ఫామ్గా ఫ్యూచర్లో ఎస్డెట్ అవ్వండి. అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇన్ టెస్టింగ్. ఎస్డెట్ అంటే డెవలప్మెంట్ సైడ్ వర్క్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ టెస్టింగ్ రోల్ కూడా చేస్తారండి. సో దట్స్ ఆల్ గైస్ మైండ్. మీకు కానీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపిస్తే ఫ్రెండ్స్కి ఇమీడియట్గా షేర్ చేయండి. అదేవిధంగా మర్చిపోకుండా లైక్ బటన్ హిట్ చేయండి. ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.